ఆదికాండము 22వ అధ్యాయము. దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన అబ్రాహామూ అని పిలిచినప్పుడు అతడు చిత్తం ప్రభూ అన్నాడు. అప్పుడు ఆయన అబ్రాహాముతో, నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు అన్నాడు. కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కట్టి, తన కొడుకు ఇస్సాకుతో పాటు 2 పనివాళ్ళను వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. 3వ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు. తన పనివాళ్ళతో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం అని చెప్పాడు. అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి కొండపైకి ఎక్కుతున్నారు. ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును నాన్నా అని పిలిచాడు. దానికి అబ్రాహాము ఏం నాయనా అన్నాడు. అప్పుడతడు, చూడండి, మన దగ్గర నిప్పు కట్టెలు ఉన్నాయి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. దానికి అబ్రాహాము, కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు అన్నాడు. దేవుడు అబ్రాహాము చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్లతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు. తరువాత అబ్రాహాము తన కుమారుని వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత, అబ్రాహామూ, అబ్రాహామూ అని పిలిచాడు. దానికతడు, చిత్తం ప్రభూ అన్నాడు. అప్పుడు ఆయన, ఆ బాలునిపై చెయ్యి వేయకు, అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది అన్నాడు. అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. అబ్రాహాము ఆ చోటును యెహోవా యీరే అని పిలిచాడు. కాబట్టి యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు అనే మాట ఈనాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది. యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు, నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలె, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువుల వలె అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు. నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమిపైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను. తరువాత అబ్రాహాము తన పనివాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళంతా కలిసి బెయేర్షెబాకు వెళ్ళారు. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించాడు. నాహోరు సంతతి. ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత తన సోదరుడైన నాహోరుకు మిల్కా ద్వారా పిల్లలు కలిగారు అనే వార్త అబ్రాహాముకు చేరింది. ఆ పిల్లలు ఎవరంటే, పెద్ద కొడుకు ఊజు, అతడి తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు, కెసెదు, హజో, పిల్దాషు, జిద్లాపు, బెతూయేలు. ఈ బెతూయేలు రిబ్కాకు తండ్రి. అబ్రాహాము సోదరుడైన నాహోరుకు ఆ 8 మంది మిల్కా ద్వారా కలిగారు. అతని ఉంపుడు కత్తె రెయూమా ద్వారా అతనికి తెబహు, గహము, తహషు, మయకా పుట్టారు.